వ్యూవర్స్ ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో ఉన్నాం. ఇక్కడ మనం చూస్తాను ఈరోజు ప్రజావానికి సంబంధించి చాలామంది కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. కలెక్టర్ గారికి నమస్కారం. నేను నాగోల్ బండ్లగూడ నుంచి వస్తున్నాను. ఎందుకు వస్తున్నానంటే గత 3 సంవత్సరాల నుంచి ఉప్పల్ మండల్ రెవెన్యూ ఆఫీస్లో జనాలందరూ కలిసి ల్యాండ్ని కబ్జాలు చేసుకుంటూ కూర్చున్నారు. గవర్నమెంట్ ల్యాండ్ సర్వే నెంబర్ వచ్చి 36/1, సర్వే నెంబర్ 36/6లో ఇంకోటి సర్వే నెంబర్ 58లో కూడా ఇదే పని జరుగుతుంది. కొంతమంది రెవెన్యూ ఆఫీసర్స్ వల్ల ఈ సమస్య లేవనెత్తున్నారు. టేబుల్ కింద చేయి పెడితే ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు వేసేసుకోవచ్చు, ఇల్లు కట్టేసుకోవచ్చు, ఇలా వస్తున్నాయి. ఈ కొద్దిగా అరికడతారని నేను 3 సంవత్సరాల నుంచి తిరిగి అలిసిపోయినాక ఈ కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వచ్చి విన్నవిద్దామని ఒక భారతీయుడిగా నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. దయించి మీరు ఎవరో కూడా మర్చిపోకండి, సహకరించండి. మన భూమిని మనమే కాపాడుకోవాలి. ఒకవేళ మనకి రావాల్సి ఉందంటే గవర్నమెంట్ చట్టపరంగానే మనం కలెక్టర్ గారికి విన్నవించుకుంటే పత్రాన్ని వారు చూసి పరిశీలన చేసి మనకి రావాల్సిన భూమిని ఏదన్నా మనం యోగ్యులమైతే మనకి ఇస్తారు. కొద్దిగా కలెక్టర్ గారు దయించి నా మాట వినాలని ప్రార్థిస్తున్నాను. ఎంఆర్ఓ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఎవరో స్పందిస్తలేదు. నా దగ్గర సమయం ఉంది కాబట్టి తిరుగుతున్నాను. నేను ప్రజా శ్రేయస్సు కోరే దాంట్లో ఉన్నాను కాబట్టి బాధ్యతగా ఇప్పుడు నేను రావటానికి కూడా దారి ఖర్చులు నేను జమ చేసుకుని రావాల్సి వచ్చింది. దయించి నా విన్నపాన్ని స్వీకరించాలి. 3 సంవత్సరాలుగా నేను తిరుగుతూనే ఉన్నాను. ఎవరో స్పందిస్తలేరు. చూస్తాము, పై ఆఫీసర్లకి, పై అధికారులకి మేము విన్నవించాము, చూస్తామన్నారు, చేస్తామన్నారు. ఇంతే. ఆఫీసర్స్ వస్తున్నారు పోతున్నారు. వీళ్ళంతా మారిపోతున్నారు తప్ప ఎవరో సమస్యను పట్టించుకోవట్లేదు. మరి ఎవరైతే లబ్ధిదారు ఉన్నాడో వాడికి సమకూర్చాలని చిరు ప్రయత్నం ఉన్నది. అక్కడ ఒక లాయర్ గారు ఉన్నారు. ఆయన రెవెన్యూ బోర్డు ఉంటే తీసేసి ల్యాండ్ నాదాన్ని పెట్టేసి కాంపౌండ్ వాళ్ళు వేస్తూ ఉంటే ఎంఆర్ఓ ఆఫీసులో సోద్యం చూస్తున్నారు. ఇది ఏం ధర్మమో మరి ఇది ఎవరు అడ్డుకుంటుంటారు అనేది నాకైతే తెలుసులేదు. మీరు కలెక్టర్ గారు మీరు కొద్దిగా మా విన్నపాలు స్వీకరించి దాన్ని అరికట్టమని ప్రార్థిస్తున్నాం. నా పేరు రొజారియో మైకేల్. నేను ఇక్కడ 2 వారం నుంచి తిరుగుతున్నాను. ఇప్పుడు పని అయ్యేటట్టు కనిపిస్తున్నది. కొంచెం పర్వాలేదు. నాకే కాకుండా నాలాంటి ఎంతోమంది ఉన్నా సరే వాళ్ళకు కూడా రావాలి. ఖచ్చితంగా వస్తుందని నమ్మకం ఉంది. ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళారు కదా, సో ఇప్పుడు లోపలికి వెళ్ళారు, ఏమన్నారు అధికారులు? మంచిగానే మర్యాదగానే మాట్లాడినరు, ఏమనలేదు. పంపిస్తామని చెప్పి మర్యాదగా చెప్పిండ్రు. ఏ రూడ్ బిహేవియర్ లేదు, ఏం లేదు. అంతా మంచిగానే ఉంది. మొత్తానికి మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని వస్తుందని నమ్మకం ఉంది. నాకు కూడా కాదు, మళ్ళీ మాలాంటి వాళ్ళు ఇంకా మంది ఏందోనా వాళ్ళకు రావాలని కోరుకుంటున్నా, అంతే. నా పేరు సాయిబాబా అని బాలనగర్ నుంచి వస్తున్నాను. అయితే ఇంటి డబుల్ బెడ్రూమ్ గురించి అని అప్లై చేయడానికి వచ్చాము కలెక్టర్ ఆఫీస్కి. కాకపోతే ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా డబుల్ బెడ్రూమ్ అప్లై చేసాము, కానీ అప్పుడు రాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో అయినా వస్తుందని చెప్పి ప్రజాపాలనలో కూడా అప్లై చేసినాం ఇంతకుముందు మా భార్య పేరు మీద. అయితే ఇప్పటివరకు కూడా ఏమీ లేదు, రాలేదు. కాకుంటే ఇప్పుడు నేను వికలాంగుడిని కాబట్టి నా పేరు మీదనైనా మమ్మల్ని చూసి దయతలిచి డబుల్ బెడ్రూమ్ అయినా మాకు ఇస్తారేమో అని ఆశ మీద మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కలవడం జరిగింది. ఇప్పుడు ఈ ఇళ్ళ కోసం ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు? దగ్గర నేను ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి తిరుగుతూనే ఉన్నా వాస్తవానికి. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా తిరిగాను, అప్పుడు రాలే. మళ్ళీ కాంగ్రెస్ వచ్చాక ఇప్పుడు ట్రై చేస్తున్నాం. మళ్ళీ ప్రస్తుతం మీరు లోపలికి వెళ్ళారు కదా, అధికారులు ఏమన్నారు? అధికారులు మళ్ళీ సర్వే చేస్తామంటున్నారు. మళ్ళీ అడ్రస్ తీసుకొని మళ్ళీ వచ్చి సర్వే చేసి మళ్ళీ చెప్తాము, ఎలిజిబులా కాదా అని వచ్చి చూసి చెప్తాము అని అంటారు. వారికి సంబంధించినటువంటి ల్యాండ్ని కూడా వాళ్ళకి ఇప్పించాలని చెప్పేసి అధికారులను కూడా కోరుతూ ఉన్నారు. దాదాపు ఇక్కడ ప్రజావాణిలో చాలాసార్లు వచ్చాము, ఇక్కడ అధికారులను అందరినీ కూడా కలుస్తున్నామని వారు తెలియజేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి వారి సమస్యను పూర్తిగా శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పేసి వారు కోరుతూ ఉన్నారు. వీడియో నుంచి వెంకటేష్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.